ఫ్రెండ్స్, ఈరోజు మాది సాంబారు చేస్తున్నాను. సాంబారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినాలి అంటే ఒక ట్రిక్ ఉంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అదేంటో మీకు తెలుస్తుంది. ముందుగా ఒక టిప్ కూడా చెప్తాను మీకు, దీంట్లోనే లాస్ట్ వరకు వీడియో చూడండి ఆపకుండా, మీకే అర్థమవుతుంది. ముందుగా కందిపప్పు కొంచెం 4 విత్తనాలు, పచ్చెనగపప్పు వేసి కుక్కర్లో బాగా మెత్తగా ఉడకబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముక్కలు, మనకి ఏ ముక్కలు, కూరగాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చు, ఏ ముక్కలైనా వేసుకోవచ్చు. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఏ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొన్ని దొరికినాయి. సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్నీ వేసాను. బెండకాయ ముక్కలు అన్నీ వేసాను. అవన్నీ ముందు తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు బాగా నూనెలో తాలింపు, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆ ముక్కలు వేయాలన్నమాట. ఆ ముక్కలు వేసి పైకి కిందకి ఎగరేస్తే ఒకసారి మగ్గుతాయి అన్నమాట ముక్కలు. ఉప్పు, పసుపు వేసుకొని బాగా ముక్కలను మగ్గనివ్వాలి. తర్వాత లాస్ట్లో కారం వేయాలన్నమాట. కారం వేసిన తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఏం చేస్తారంటే చింతపండు పులుసు పోయాలన్నమాట. చింతపండు పులుసు మనకు తగినంత పోసుకొని, ఉప్పు, పులుపు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చూసుకుంటూ తగినంత పులుసు పోసుకోవాలి. మనకి ఎంత సరిపడా, మన ఇంట్లో వాళ్ళకి ఎంత కావాలంటే అంత చూసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా ముక్కలు ఉడుకుతున్నాయి అన్నమాట. సగం పైనే ఉడకాలన్నమాట. ఈ ముక్కలన్నీ ఈ పులుసులో ఉడకాలి. తర్వాత మీరు కుక్కర్లో కొంచెం పచ్చెనగపప్పు, కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నారు కదా, వాటిని మిక్సీలో వేసి, నేను ఇంకా వేయలేదులే కానీ మిక్సీలో వేసి ఆ పప్పుని దీంట్లో సగం ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు ఆ పప్పుని పొయ్యాలన్నమాట ఈ పులుసులో. పచ్చెనగపప్పు, కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా పులుసు ఉడకనియాలి. ఉడికేటప్పుడు సగం పడా ఈ ముక్కలన్నీ ఉడికినాయి అనుకున్నప్పుడు ఆ పప్పుని మిక్సీలో వేసి మెత్తగా ఉంటుంది కదా, ఆ మెత్తటి గుజ్జు దీంట్లో పోయాలన్నమాట. పోసిన తర్వాత ఉడికేటప్పుడు సాంబార్ పొడి కూడా వేసి, కొత్తిమీర వేసి దించుకోవటం ఒక 5 నిమిషాలు ఉడికినాక. ఎందుకంటే కందిపప్పు అది లాస్ట్లో వేస్తే మనకి టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. కందిపప్పు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఆ గుజ్జు వేసినప్పుడు ఎక్కువసేపు ఉడకకూడదు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే చాలు. ఈ ముక్కలన్నీ ఈ పులుసులోనే ఉడికిపోవాలి చాలా వరకు. తర్వాత అది కందిపప్పు, పచ్చెనగపప్పు ఉడకబెట్టుకున్న గుజ్జు మిక్సీలో వేసి ఆ గుజ్జుని దీంట్లో తర్వాత వేయాలన్నమాట. తర్వాత లాస్ట్లో సాంబార్ పొడి వేస్తే సరిపోతుంది. కొత్తిమీర వేసి దించుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్. మన ఇంట్లో వాళ్ళంతా లొట్టలు వేసుకొని తింటారు. ఒక ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తింటారనమాట. టిప్ ఒకటి చెప్తానన్నాను కదా మీకు, ఇలా పొయ్యి మీద పెట్టి బయట పని చేసుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే పొంగి పొయ్యిలో పోతుంటాయి అన్నమాట ఈ పులుసు అనేది పొంగిపోయి పొయ్యిలోకి పోతూ ఉంటాయి అన్నమాట. అలా పోకుండా ఉండాలి అంటే ఈ పులుసులో ఇలా ఈ గంటిని వదిలేసేయండి. అలా ఆ గంటిని ఈ పులుసులో అలా పెట్టేసి వదిలేసి మీరు పని చేసుకున్నా సరే, ఎంతసేపు ఉన్నా సరే పైకి పొంగు అంటూ రాదు. ఈ సాంబారే కాదు, పులుసు అయినా, సాంబార్ అయినా, రసమైనా ఏదైనా మీరు కాసుకునేటప్పుడు ఒక గంటిని అయితే దీంట్లో ఉడికే దాంట్లో అలా వదిలేస్తే చాలు, పొంగు పైకి రాకుండా ఉంటుందన్నమాట. ఇదే నేను చెప్తానన్న టిప్పు. ఇంకా ఎంతసేపు మనకు ఉడికినా కూడా పొంగు రాదు, పొయ్యిలో పోదన్నమాట. మనం హ్యాపీగా బయట పని చేసుకోవచ్చు ఇదంతా ఉడికిన దాకా. ఈ ముక్కలు అయితే సగం పడ ఉడికినాయి. నేను కందిపప్పు, పచ్చెనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను కదా, అది మిక్సీలో వేసి దీంట్లో వేసి ఇంకా 10 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించుతాను అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్.